ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వంలో మీ సూచనలు మీ సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుందని చెప్పడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మొన్నటి వరకు జరిగిన ఎన్నికలు శాసనసభ ఎన్నికలు మావి పార్లమెంటు ఎన్నికలు డాక్టర్ మల్లు రవి గారివి వంశీ చంద్రెడ్డి గారివి నాయకుల ఎన్నికలు అయిపోయినాయి నాయకుల కోసం మీరు కష్టపడే సమయము అయిపోయింది ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న నాయకులందరూ మీకోసం కష్టపడి మిమ్మల్ని సర్పంచులుగా ఎంపీటీసీలుగా మిమ్మల్ని ఎంపీపీలుగా జిల్లా పరిషత్ మెంబర్లుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్గా మున్సిపల్ చైర్మన్లుగా మేయర్లుగా మిమ్మల్ని గెలిపించాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకుల మీద ఉన్నది ఇప్పటి వరకు మీరు మా కోసం కష్టపడ్డారు మీరు కష్టపడడం వల్ల మేము ఇవాళ ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఈ వేదిక మీద కూర్చున్నాం నిన్నటి వరకు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది అక్కడ కార్యకర్తలలో కూర్చున్నారు మీలో ఉన్న వాళ్ళకే అవకాశాలు వచ్చి ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యి ఈ వేదిక మీద కూర్చున్నారు మీలో ఎమ్మెల్యే అర్హత లేని వాళ్ళు లేరని కాదు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్టీ కొంతమందికి అవకాశం ఇచ్చింది కొంతమందికి అవకాశం రాలేదు అయినా మీరందరూ బాధపడకుండా ఒకరోజు మనసులో దుఃఖం వచ్చినా రెండో రోజు ఈసారి ఎట్లయినా కేసీఆర్ను ఓడించాలి కాంగ్రెస్ను గెలిపించాలి అని మనోనిబ్బరంతో మీరందరూ బయటికి వచ్చి మీరందరు కష్టపడి పని చేసిండ్రు కాబట్టి ఈ మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీలు ఉంటే 12 గెలవడం జరిగింది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన చేతిలోకి అధికారం వచ్చింది మరి మీరు కష్టపడితే వచ్చిన అధికారాన్ని మీకోసం వినియోగించాలి మీకోసం మీ ఎన్నికల కోసం పనిచేయాలన్న ఆలోచనతో ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది అందుకే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వేదిక ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలిపివ్వదలుచుకున్నా తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాము ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఊరు తిరిగి ఇల్లు తిరిగి మిమ్మల్ని సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జడ్పీటీసీలుగా మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లుగా వాళ్ళ ఎన్నికలకు తిరిగిన దానికంటే ఎక్కువ మీకోసం తిరుగుతారు నేను కూడా ముఖ్యమంత్రిగా రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేసి మిమ్మల్ని గెలిపించుకునే విధంగా మిమ్మల్ని బలోపేతం చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటామని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా మా మంత్రి గారికి మా ఎమ్మెల్యేలకు నేను సూచన చేస్తున్నా ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కమిటీలు మార్కెట్ కమిటీలు ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో లైబ్రరీ చైర్మన్లు మా మిత్రుడు సంపత్ చెప్తున్నాడు నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు కష్టపడ్డ వాళ్లకు అవకాశం రాని వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వాలి అని మాట చెప్పడానికే కార్యకర్తల సమక్షంలో కష్టపడ్డ కార్యకర్తలనే వాళ్ళను కుర్చీలలో కూర్చోబెట్టాలి వాళ్ళకు పదవులు కట్టబెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఆదేశాలు ఇస్తున్నా ఇదే కాదు 2021 జూలై 7 నాడు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు తీసుకున్న 3 సంవత్సరాలు నిరంతరం మీరు నాతో నిలబడి పాదయాత్రలో కావచ్చు ధర్నాలలో కావచ్చు దీక్షలో కావచ్చు కేసీఆర్తో కొట్లాడినప్పుడు వీరోచితంగా మీరు కొట్లాడినరు ఈ 3 సంవత్సరాలు మొన్న జూలై 7, 2024 నాడు 2 రోజుల క్రితం 3 సంవత్సరాల కాలాన్ని మనం పూర్తి చేసుకున్నాం ఈ 3 ఏళ్ళు